హాయ్ అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చేయబోతున్నాను చికెన్ కరివేపాకు. నేను 1/2 కిలో చికెన్లో 1 స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ప్రిపేర్ చేసేసుకున్నాను. కడాయి వేడైనాక నూనె కొద్దిగా నెయ్యి వేసానండి. ఇప్పుడు ఇందులో బాగా వేడైన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ ఉంటుంది, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాము. అందులో నేను వాటర్ వేయలేదండి, పెరుగు వేసాను కాబట్టి వాటర్ అవసరం లేదు. లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నాము ఒక 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మూత వేసేసుకున్నాము. దీనికి ఇప్పుడు మూత వేసేసుకున్నాము. ఒక 10 నిమిషాలు అలా ఉడికించి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకున్నాము. 10 నిమిషాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీద్దాము. వా మాషాల్లా. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. చెక్ చేద్దాం. ఇక్కడ 10 నిమిషాలు ముక్క కూడా ఉడికిపోతాడు. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర పెట్టేసుకున్నాము. కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము.